హరోం హర. భక్తురాలా, నీ ముఖాల గంటను చూస్తుంటే నువ్వొక్క అమూల్యమైన ఆభరణం పోగొట్టుకున్నట్టుగా ఆ మావిళ్లపల్లి మారమ్మ చెబుతోంది. నిజమేనా? అత్తయ్య అత్తయ్య, నీ గొలుసారో తొట్టేశారు. అవునమ్మా, ఎవరో కాజేశారు. దొంగ మొహాలు. తల్లి మూసుకుని తల్లి తెరిచేలోగా ఎవరో తొట్టేశారు. దూరమైన వస్తువు నీ భారమైన మాటల వల్ల తిరిగి రాదు తల్లి. అది నీ కష్టార్జితమని మా తల్లి మారమ్మ చెబుతోంది. ఆహా, వస్తుంది వస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. ఈ నాగెవరిదమ్మా? మెట్ల దగ్గర పడిపోయి ఉంది. నాదేనమ్మా. ఇది పోయిందనే కంగారు పడుతున్నా. అదేమిటమ్మా? వస్తువు అన్నాక జాగ్రత్తగా ఉండొద్దు. హరో హరా. నువ్వెక్కడున్నావా తల్లి? నిన్ను సేవించుకోవాలని నేను నెల రోజుల నుంచి వీధి వీధి పేట పేట తిరుగుతున్నానమ్మా. కాషాయ బట్టలు తట్టుతున్నా. ఈవిడెవరండి? ఆమె సాక్షాత్తు మావిళ్లపల్లి మారెమ్మ భక్తురాలు. చిన్నతనంలోనే సన్యసించారు. బాల సన్యాసమ్మ. గొప్ప శక్తివంతురాలు. అమ్మా, ఈనాటికైనా నీ సేవాభాగ్యం నాకు కలిగించు తల్లి. అమ్మవారిని ఇంకా అనుగ్రహించలేదు బిడ్డ. అమ్మా, మాకింత ఉపకారం చేసిన దానివి నీకు ఉపచారాలు చేసే అదృష్టం మాకు కలిగించమ్మా. మావిళ్లపల్లి మారెమ్మ తల్లి, ఏమిటిది సెలవు? ఆహా, అమ్మ తల్లి అనుగ్రహించిన మాట. తప్పకుండా వస్తాం. ఎంత అదృష్టవంతులమ్మా మీరు. నెల రోజులుగా ఆమె కోసం తిరుగుతున్నాను. నాకు ఈ అదృష్టం కలగలేదు. అమ్మా, నేను కూడా ఈ రోజు మీతో పాటు ఆమె సేవ చేసుకుంటాను. తప్పకుండా రండమ్మా. మాకుగా మేము ఏం చేస్తాం. అపచారం వదినా, అపచారం. ఇలాంటి మహాభక్తురాల్ని మామూలుగా పంపకూడదు. కళ్ళు పేరిపోతాయి. అందుకే మా ఫ్రెండ్ అడిగి కారు తీసుకొచ్చాను. వీరిని సమాధిలోకి నేను పంపొస్తాను. పర్వాలేదు నాయనా. ఈ సృష్టిని పాలించేది త్రిమూర్తులు కాబట్టి ఈ 3 చక్రాల వాహనంలోనే ప్రయాణం చేస్తాం. తమలాంటి వాళ్ళు పాసెంజర్ల రిక్షాలో ఎక్కకూడదు. ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించాల్సిన బాల సన్నాసమ్మగారు మీరు. ఈ 4 చక్రాల వాహనంలో ప్రయాణం చేయటమే న్యాయం. మర్యాదగా కారు ఎక్కుతావా లేక కటకటాల్లోకి తోహించేయమంటావా? ఆహా, కనికరించారు కనికరించారు. తమరు కాలు మోపండి. మహాప్రసాదం. తమరు బ్యాక్న. గోవిందా గోవిందా గోవిందా.